శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం డిసెంబర్ నెలలో కన్యరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కన్యరాశి వారికి బుధుడు అధిపతి, 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంట్లో ఉండవలసిన వాడు ఏకాదశ స్థానంలో నీచపడ్డాడు. కన్యరాశిలో జన్మంలో కేతు. ఈ జన్మకేతు ఏదైతే ఉందో ఏ విధంగా సూచిస్తుందంటే ప్రతిదానికి నిరాశను సూచిస్తుంది. అందుకే కేతు దశలో కేతు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక యుద్ధం. ఆధ్యాత్మికంగా దైవారాధన అవసరము. దైవ బలం 2 సర్పాలే, రాహు కేతులు 2 సర్పాలే, ఒక తల 2 తోక. అయితే వీటికి కేతు తాలూకా ప్రభావం ఉండదంటే నీడ, ఒక ఛాయ మళ్ళీ ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఈ ఛాయ అంటే ఈ కన్యరాశి వారికి బుధుడు ఎప్పుడు కూడా బుద్ధి బలాన్నే ఇస్తాడు. బుధుడు జ్ఞానదాత, ఐశ్వర్యం లేకపోయినా విద్యాప్రదాత, గణిత శాస్త్రవేత్త. గణిత శాస్త్రంలో వీరికి మంచి ప్రావీణ్యత ఉంటుంది కన్యరాశి వారికి. అయితే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వేసుకున్న ఆలోచన వాళ్ళని పదులు పెట్టలేకపోతున్నారు. ఊహించింది చాలా తక్కువ జరుగుతుంది, ఏదో జరుగుతుంది, అతీతం అయిపోతుంది, ఊహించిన దానికంటే అయిపోతుంది. వీళ్ళు సూక్ష్మలో ఏదైనా కార్యక్రమాన్ని సాధించాలనేటువంటి సంకల్పంతో ఉంటారు. సూక్ష్మంలో ఉండాలి. వీళ్ళకి ఎక్కువగా అధికంగా శ్రమ పడుతున్నారు. ఆ శ్రమ తగ్గ ఫలితాన్ని పొందలేకపోతున్నారు. ఈ కన్యరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి పంచమ శుక్రుడు, షష్టమ శని, సప్తమ రాహువు. చూసారు ఎలా ఉందండి? ఇక్కడ పిల్లల వల్ల ఏదో రకమైనటువంటి ఆలోచన, బెంగ, కుటుంబంలో శని, కుటుంబంలో ఇబ్బందులు, ఏమి జరుగుతుందో తెలియదు. సప్తంలో రాహు, కలత్ర స్థానంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, కలత్ర సుఖం లేకపోవడం. భాగ్యంలో గురుడు కొద్దిగా ఉపకారంగా ఉన్నాడు. తండ్రిలాగా తండ్రి స్థానం బాగుంది. ఏకాదశ లాభస్థానం, లాభాలు ఏదైతే రావాల్సిందో నీచబడిపోయింది. అయితే రైతాంగానికి కొద్ది ఇబ్బంది ఎదురయ్యింది అని చెప్పచ్చు. కన్యరాశిలో ఉన్నటువంటి ఈ పెసలపై పండించిన పశువు ధాన్యాలు లాంటివి ఏమైనా పండించినా అవి కొద్దిగా ఇబ్బందికరంగానే, లాభదాయకంగా లేదు. పప్పు దినుసులు, కిరాణా వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభసాటిగా ఉంది. కన్యరాశిలో ఉన్నటువంటి కిరాణా వ్యాపారస్తులు బాగానే ఉన్నారు. కానీ రుణపీడితులు ఎవరైతే ఉన్నారో, అప్పులు చేసి ఏదైతే ముందుకు వెళ్తున్నారో అది చేతమైన పేకను పట్టుకొని పిసికేస్తుంది. రుణం అన్నది సామాన్యమైనది కాదు. వీళ్ళు రుణం చేసినా తీర్చే శక్తి కావాలి. ఎందుకు లేదు? శక్తి ఉంది. ఉన్నప్పటికీ ధనకు మించినటువంటి తలపా కడుతున్నారు. 10 రూపాయలు మనం తెచ్చుకొని 10 రూపాయలు మనం తీర్చుకునే తెచ్చితే పర్వాలేదు. 100 రూపాయలు తెచ్చుకొని 10 రూపాయలు మన చేతిలో ఉంటే ఎలాగవుతుంది? ఆ 100 రూపాయలకి 100 రూపాయలు పెరిగిపోతుంది తప్ప ఈ 10 రూపాయలు అనేది పెరగట్లేదు. నీ సంపాదన పెరగట్లేదు. నీకు ఆర్థికంగా డెవలప్మెంట్ అవ్వలేకపోతున్నావు. నీకు అక్కడ అది పెరిగిపోతుంది. రుణం అన్నది ఒక కొడలా పెరిగిపోతుంది. అది ఎప్పుడు తీరుస్తావు? ఎలా తీరుస్తావు? అదొక బెంగ. ఒక పక్కన ఆరోగ్య సమస్యలు, అనారోగ్యం, తిప్పట, శ్రమ, వృధా ప్రయత్నములు. ఇది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుంటే తిప్పట, శ్రమ, వృధా తిప్పట తిరుగుతూనే ఉంటారు. ఏం తిరుగుతారో తెలియదు. శ్రమ పడిపోతున్నారు, చెమటలెక్కిపోయినంత పని చేస్తున్నారు. వృధా ప్రయత్నం ఫలించట్లేదు. ఈ 3 చాలా ఇంపార్టెంట్ కన్యరాశి వారికి. ఈ గోచారంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జాగ్రత్త భయం నాస్తి అన్నాడు.
జాగ్రత్తలు కావాలి. ఆ జాగ్రత్తలు మీలో ఎంతవరకు ఉంటున్నాయి? ఏ విధంగా మీరు జాగ్రత్త తీసుకుంటున్నారు? ఏ విధంగా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్తున్నారు? ఇది వాస్తవం. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పింది వినాలి. మీరు వినేటట్టుగా నటిస్తారు తప్ప మీరు ఎలాగైతే మీకు ఏది తోస్తే అది చేస్తారు. మీకు అక్కడ బుధుడు ఇంట్లో రవి కూడా ఉన్నాడు. కుజుడు ఇల్లు కదండి. వాడు ఏం చేస్తున్నాడంటే ఒక నెగిటివ్ థింగ్ని ప్రదర్శిస్తున్నాడు. బుద్ధి మంచిదే, అక్కడ నెగిటివ్గా ఏదో ఒక రకమైన నెగిటివ్ మైనస్ పాయింట్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ క్రియేటివ్ ఏముందంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మీకు ఈ గోచారం మీకు అర్థం కావట్లేదు అనుకుంటున్నాను. ఎందుకు అవట్లేదంటే మీకు వాస్తవానికి దగ్గరగా ఉంది. మీ పరిస్థితులు బాగోలేదు. మీరు ఏంటి ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో మీకు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీకు నేను చెప్పాను, సుబ్రహ్మణ్యేశ్వరని ఆరాధించండి, శనివారం పూట ఫాస్టింగ్ చేయండి. మీకు మెమరీ లాస్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ ప్రయత్నాలు చేయాలన్నా ఆరోగ్యం బాగుండాలి కదా. ముందు ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలి. దీర్ఘ రోగులకు కూడా చెప్పాను, అమ్మ మీకు వయసు 40 దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో థైరాయిడ్, షుగరు, బీపీ ఇవన్నీ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్నట్టుగా అవ్వదు. చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దైవాన్ని ఆరాధించండి. శివకేశవులు సమానంగా పూజించండి. ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువ చెప్తాను, తులసి పూజ చేయండి. ఆరోగ్యం కూడా మంచి జాగా జరుగుతుంది. ఎక్కడైనా సరే రావి చెట్టు ఉంటే రావి చెట్టు ప్రదక్షిణ చేయండి. మీకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి రుణం తాలూకా ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. మళ్ళీ మరి ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.